ప్రేమ ప్రార్థనల వల్ల దేవుడు నన్ను మీ మధ్యలో సజీవుల సంఖ్యలో ఉంచాడు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతనమైందంటే మనందరికీ ఇష్టమే. కొత్త అంటే సంబరంగా, కొత్త బట్టలు సంతోషంగా ఉంటాయా? ఇంకా పిల్లలకు కొత్త పుస్తకాలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉంటాము. ఇంకా మనకి కొత్త ఏ సంతోషాన్ని ఇస్తాయి? ఊరికి ఆలోచించి చెప్పండి. కొత్త వంటకాల, కొత్త ఇల్లు సంతోషంగా ఉంటుంది కదా. ఇల్లు కొత్తగా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చాలామంది కొత్త ఇల్లు కోరుకుంటారు, బాగా కొత్తలో బాగా అలంకరించుకుంటారు, కొత్తలో బాగా శుభ్రంగా ఉంచుకుంటారు. కొత్త ఇల్లు, కొత్త బళ్ళు సంతోషంగా ఉంటాయి. కొత్తది ఏదైనా మానవ మనసుకి కాస్తైనా సంతోషాన్ని ఇస్తుంది. కొత్తగా పెళ్ళైన జంట సంతోషంగా ఉంటారు. అలా కొత్త విషయాలు నూతన సంవత్సరంలో కొత్త విషయాలు ఏదైనా ఉందని మనం ఆలోచించుకున్నప్పుడు ఎంతలో కొంతైనా మనం కొంత సంతోషంగా ఉంటాము. కానీ కాలక్రమంలో మనం గమనించినప్పుడు మానవ జీవితంలో కొత్తది ఏదైనా కూడా పాతబడిపోతూ ఉంటుంది. పోయిన సంవత్సరం 2024 కొత్తదే, ఇప్పుడు పాత సంవత్సరం. పోయిన సంవత్సరం పిల్లల పుస్తకాలు ఇప్పుడు అసలు ఇష్టం ఉండదు, చింపు అవతల పడేస్తారు కదా. కొత్త భార్య, కొత్త భర్త కొత్తలో సంతోషంగానే ఉంటుంది. పాత పడే కొద్దీ ఆ ప్రేమ ఆప్యాయతలు ఎలా అయినా తగ్గుతుంది. కొత్త ఇల్లు ఆనందం కొత్తలోనే ఉంటుంది, కొత్త చీపురు ఊడ్చినట్టుగా. నూతనమైనది మానవుని జీవితంలో చాలా సందర్భాల్లో మనిషికి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఈ కాలం వెంబడి కొత్తగా వచ్చింది ఏదైనా సరే వాళ్ళ జీవితాల్లో పాతబడిపోతూ ఉంటాయి. మనందరికీ అది అనుభవమే. ఆయా సందర్భాల్లో బట్టలు కూడా అంతే. ఇప్పుడు కొత్త బట్టలు, వచ్చే సంవత్సరానికి పాత బట్టలే, మళ్ళీ కొత్త బట్టలు. పోయిన సంవత్సరం బట్టలు కొత్తవి, ఇప్పుడు అవి. అలా ఆలోచిస్తే అన్నీ పాతబడిపోతూ ఉంటాయి. కానీ మనిషి జీవితంలో భూమి మీద ఎప్పటికీ పాతబడని ఒక విషయం ఉంది. విలాప వాక్యములు ఇందాక మనతో పాస్టర్ గారు చదివించారు. 3వ అధ్యాయం పాస్టర్ గారు 22వ వచనం 23 మొదటి పదం చదివించి ఏంటి ఆ తర్వాత నుంచి నా కోసం ఆపేసినట్టుగా అనుదినము దగ్గర ఆపేశారు. అక్కడి నుంచి మనం చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన వాడవు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండే ఆయన కృపలో మనకి ఎప్పటికీ పాతబడని ఒక విషయం అందుతూ ఉంది నూతనంగా. అదేంటంటే ఆయన వాత్సల్యత. ఎప్పుడూ పాతబడనిదిగా అనుదినము 366 రోజులు మన జీవితకాలం అంతా ఆయన కృప నూతనంగా కొత్తగా ఏం పాతబడకుండా మన జీవితంలో ఉంటూ వస్తుంది. అందుకే ఈ కొత్త సంవత్సరాన్ని కూడా మనందరం చూడగలిగాం. ఎందుకని? మనమేమి ఇందాక అనుకున్నట్టుగా చాలా మంచి వాళ్ళమని కాదు, బలవంతులం అని కాదు,
భాగ్యవంతులు అని కాదు, బాగా చదువుకున్న వాళ్ళమని కాదు, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళమని కాదు. ఏ యోగ్యత దేన్ని చూసి కూడా మనల్ని ఎన్నుకోరు ఎవరు కదా. ఎందుకు మనం ఉన్నాము అంటే ఆయన ఏమాత్రం మార్పు లేని నూతనమైన వాత్సల్యంతో అనుదినము మనలను నింపుతున్నాడు. అందుకే మనకి ఈ కొత్త సంవత్సరాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. మన జీవితంలో ఏది కొత్తదైనా పాతబడిపోతూ ఉంది. పాతబడని కొత్త విషయం, ప్రతిరోజు కొత్త విషయం ఏదన్నా ఉందంటే ఆయన మన మీద చూపించిన వాత్సల్యత. ప్రతిరోజు ఆయన విడువక మన మీద తన కృపను చూపుతూ ఉన్నాడు. అందుకే ఇందాక మనం ఒక విషయం మర్చిపోయాం. ప్రతి సంవత్సరం మనకి కొత్తగా వాగ్దానాలు తీసుకుంటాం, ఇది మర్చిపోయాం. పోయిన సంవత్సరం వాగ్దానం ఇప్పుడు పాతదే కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానం. ఎందుకని? అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుతుంది కాబట్టి ఈ సంవత్సరం మరలా ఒక వాగ్దానం మనకు ఇవ్వబడింది. మనం ఎక్కువసేపు ఏం చెప్పుకోవద్దు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు, పావు గంట. పోయిన సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం పాతబడిపోయిన మాట నిజమే, కానీ మన జీవితంలో నెరవేరిందా? పోయిన సంవత్సరం మీరు తీసుకున్న వాగ్దానం అసలు మీ జ్ఞాపకంలో ఉందా? మీ బైబిల్లో పెట్టుకున్నారా? దానికోసం, అది నెరవేరడం కోసం మీరేం చేశారు? ఈ ఉదయకాల సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభంలో మనందరం పరిశీలన చేసుకుని ప్రశ్నించుకోవాల్సిన విషయం. దేవుడు దినదినం మన మీద ఆయన వాత్సల్యత కొత్తగా పుట్టిస్తూ మనకు వాగ్దానాన్ని ఇస్తే దాన్ని మనం నెరవేర్చుకోగలుగుతున్నామా? నెరవేరేయా ఏవైనా వాగ్దానాలు మన జీవితంలో? ఆ నెరవేర్పు కోసం మనం ఏం చేస్తున్నాం? దాన్ని నెరవేర్చుకోవడం కోసం అసలు మనం ఏం చేశాము? చూడండి, ఇదే విలాప వాక్యాలు ఇలా కొంచెం పక్కకి తిప్పితే మనకి యెహెజ్కేలు గ్రంథం కనిపిస్తుంది. 36, 26 మీ అందరికీ బాగా గుర్తుండడం కోసం. యెహెజ్కేలు 36, 26 నేను చదువుతున్నాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకు ఇండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేస్తాను. ఈ వచనాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా, మనసుకి చాలా తృప్తిగా, చదువుకోవడానికి ఎంతో బాగా ఉన్నాయి కదా. పక్కన కూడా చూడండి, 11వ వచనం 36, 11 మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు. ఇవన్నీ వాగ్దానాలు. ఈ అధ్యాయం అంతా గమనిస్తే చాలా వాగ్దానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ అధ్యాయం గురించి కొంచెం క్లుప్తంగా మనకు అర్థం అవ్వడానికి, ఇజ్రాయెల్ ప్రజలు చెరగా కొనుపోబడ్డారు. వాళ్ళు ఎందుకు చెరపట్టబడ్డారో అక్కడ కొన్ని వచనాల్లో వివరంగా వ్రాయబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టమైనట్టుగా లేరు. ప్రతిరోజు దేవుని కృపను అనుభవించారు కానీ దేవునికి కృతజ్ఞతగా లేరు. ఎన్నిసార్లు వాళ్ళకి బుద్ధొచ్చేట్టుగా దేవుడు ఎన్ని రకాలుగా ఎంతమందిని పంపించి హెచ్చరించినా వాళ్ళలో ఏమాత్రం మార్పు రాలేదు. వాళ్ళు చెరగా పోబడినప్పుడు వాళ్ళు చేసిన అపవిత్రమైన పనుల వల్ల, వాళ్ళు దేవునికి నచ్చినట్టుగా ఉండకపోవడం వల్ల,
ప్రతిరోజు నూతనంగా కృప కుమ్మరించబడినప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల అన్యజనుల్లో దేవునికి అవమానం కలుగుతూ వచ్చింది. మరలా దేవుడే దాన్ని సరిచేసి ఆయనే కనికరం చూపించి ఆయనకు అలవాటు కదా ఒకటి ఏంటి, ప్రతిరోజు కృపను కుమ్మరించడం, కొత్తగా ప్రేమించడం ఆయనకు అలవాటు. కాబట్టి చెరపట్టబడినప్పటికీ మరలా వాళ్ళని విడిపించి వాళ్ళకు కొన్ని వాగ్దానాలు చేశాడు. యెహెజ్కేలు 36:26లో కొన్ని వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. మనం చదువుకున్న వాగ్దానాలే అవన్నీ మీ జీవితంలో నెరవేరాలి అంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్తున్న మాట, మీరు ఒక్క పని చేయాలి. ఒక్క వచనమే చూడండి, అక్కడ వాళ్ళని ఆయన ఏం చేయమన్నాడు. 32లో మీ నిమిత్తం నేను ఇలాగ చేయట్లేదని తెలుసుకొనిడి, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడండి. మీ దోషముల వలన కలిగిన అపవిత్రతను తీసివేసి మీ పట్టణములో మిమ్మను నివసింపచేయునాడు పాడైపోయిన స్థలములను మరలా. ఈ అధ్యాయం అంతా వాగ్దానాలే. దేవుడు వాళ్ళ మీద ఎంత కృపా కనికరాలు చూపిస్తున్నాడో అక్కడ చెప్పబడ్డాయి. దేవుడు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించాడో అక్కడ చెప్పబడింది. అన్ని వాగ్దానాలు చేసి ఒకే ఒక్క వచనంలో ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ చెడు నడతలను మానివేసి దేవునికి ఇష్టంగా జీవించాలి. ఇందాక మనం వాక్యం విన్నట్టుగా వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడు ఏం జరుగుద్ది, పైన దేవుడు ఏవేవైతే వాగ్దానాలు వాళ్ళ పక్షంగా చేశాడో అవన్నీ వాళ్ళ జీవితంలో నెరవేరుతాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నెరవేరుస్తాడా లేదా? ఆయన నెరవేరుస్తాడు. కానీ కొన్ని వాగ్దానాలు ఎందుకు మన జీవితంలో నెరవేరట్లేదంటే మన అపరాధాలు, దోషాలు, బలహీనతలు, మన అవివేకమైన ఆలోచనలు ఆయన మీద ఆధారపడకపోవడం వల్లే. చూడండి కింద 36 చివరి లైన్ చూడండి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తును. ఆయన ఖచ్చితంగా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కాబట్టి ఏ వాగ్దానాలైతే మనకి ఇవ్వబడుతున్నాయో దానికి ముందే మనం తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన వాగ్దానం చేశాడు, నెరవేరుస్తానని కూడా చెప్పాడు. మనం ఏం చేయాలి? ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు దేవునికి ఇష్టమైన వారంగా జీవించాలి. అంతే, ఒక్క విషయమే. అధ్యాయం అంతా వాగ్దానాలే, మనం చేయాల్సింది ఒక్క వచనమే. ఎంత సింపుల్గా ఉంది కదా. ఆ వాగ్దానాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఒక్కటే. ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? నేను వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. ఆశ ఎంతమందికి ఉంది? చెయ్యెత్తండి. సరికంది కదా. ఏం వాగ్దానాలు, ఇది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా వస్తుంది, ఇది కాబట్టి ఇంకో అనుకుంటామా? కాదు. చాలా ఆశతో మనం ఆ వాగ్దానాలు తీసుకుంటాం, వాగ్దానం కోసం ఎదురు చూస్తాం. ఆ లైన్లో వచ్చేటప్పుడు కూడా ఏదైనా భారము, బాధ, దుఃఖం, అనారోగ్యం, ఆందోళన ఉన్నప్పుడు ఇంకా ఆతృతగా వాగ్దానం కోసం ఎదురు చూసే మనం ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దాని నెరవేర్పుని చూసాము? ఎందుకు చూడలేకపోయాము? వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి మన జీవితంలో. దేవుడు చేసిన వాగ్దానాలంటే మొదటిగా నేను రాసుకున్న విషయం ఈ వచనం ప్రకారం వాక్యానుసారమైన జీవితం. మొదటిగా నేను వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ప్రతిరోజు అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టిస్తున్నాడు. కాబట్టి నేను అనుదినము ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి నేను ఆయన ఆరాధించేదానిగా మారాలి.
ఆయన్ని ఆరాధికులంగా మనందరం మారాలి, ఆయన్ని ఆరాధించాలి. పోయిన వారం మేము రావర్పాడు ఆరాధనలో, పోయిన వారం కాదనుకుంటా, అంతకుముందు ఆదివారం రావర్పాడు ఆరాధనలో చెప్పుకున్నాం ఇలా. ఆయన్ని ఆరాధికులంగా మనందరం మారాలి. ఆరాధన అంటే మన నోట్లోంచి ఆయనకి మన జిహ్వ ఫలాన్ని అర్పించే వారంగా ఉండాలి. ఆయన ఎలా ఆరాధించాలని ఒక 2 మాటలు చెప్పుకున్నాం. ఆయన ఆరాధించడం వేరు, కృతజ్ఞత కలిగి ఉండడం వేరు, విన్నపాలు తెలియజేయడం వేరు. మూడు వివిధ రకాలైన అంశాలు. మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించేటప్పుడు మన హృదయం నిండా కృతజ్ఞతతో నిండిపోతాం. మనం పట్ల ఆయన చేసిన మేళ్ళన్నీ మనం కొనియాడి కీర్తిస్తాం. విన్నపాలు తెలియచేసేటప్పుడు మన హృదయం అంతా ప్రార్థనాంశాలతో నిండిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువుకి ప్రార్థనలు చేస్తాం. కానీ మనం దేవుని ఆరాధికులంగా మారాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి, ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. మన హృదయంలో ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తిగా, అంటే ఆయన ఆరాధించడం అంటే ఇలా చెప్పుకున్నాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు పైనున్న వాళ్ళతో ఏం చెప్తారు? మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము ఈ విగ్రహాన్ని మాత్రం, అది ఆరాధన. ఒకవేళ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా నేను నా ప్రభువుని మాత్రం అది నా హృదయంలో నేను ఆయనకి ఇచ్చే స్థానం. నేను ఆయన్ని ప్రేమించడం, నేను ఆయన్ని ఆరాధించడం. నేను అనుకున్నవి జరిగినా జరగకపోయినా, నేను ఒక టైం పెట్టుకుని అది అయినా అవ్వకపోయినా, మన జీవితంలో అనారోగ్యాలు తొలగినా తొలగకపోయినా, కొన్నిసార్లు దాని గుండా మరణమే వచ్చినా, ఆయన రక్షించకపోయిన దేవుడు మహాదేవుడు, మహాగణుడు. మన హృదయంలో ప్రతిరోజు నిత్యము ఆయన ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రారంభ గంటల్లో మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఏం జరిగినా నువ్వు ఆరాధనకు యోగ్యుడు, నేను నిన్ను ఆరాధిస్తాను అనుదినము. మీరు రాసుకోండి, ఎవరైనా చదవాలనుకుంటే, తర్వాత చదువుకోవాలనుకుంటే. 145వ కీర్తన మొదటి 2 వచనాలు ఎక్కడ ఉంది? అనుదినము నేను ఆయన్ను స్తుతిస్తాను, ప్రతిరోజు ఆయనను స్తుతించడంలో నా దినాన్ని ప్రారంభిస్తాను అనే ఒక తీర్మానం. ప్రతిరోజు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు కదండి, ఏమనొచ్చు తెలుగులో వాళ్ళని? సెలబ్రిటీస్, గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు అనుకుందాం. ప్రముఖులు, ఏమైనా గూగుల్ సెర్చ్ చేసి ప్రముఖులు, వాళ్ళకి కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీరు గమనించారా? వాళ్ళు ఎప్పుడు ఈ ఫ్యాన్స్ని వాళ్ళెవరు చూడరు అసలు. మొన్న ఒక హీరో దాంట్లో ఎవరో చచ్చిపోయారని పెద్ద గందరగోళం జరుగుతుంది కదా, పేపర్లో న్యూస్లో చెప్తా. ఆయన ఎప్పుడైనా ఈయన చూసారా? ఆయన సినిమా చూడటానికి వెళ్ళి ఈ ఏకంగా ప్రాణాలే ఏంటి, అదంతా ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నమాట. ఆయన ఎప్పుడైనా ఏమని చచ్చిపోయాడు కాబట్టి బహుశా లక్షల కోట్లు ఇచ్చాడేమో, అందరు జనాల్లోకి వచ్చేసిందా, ఏ కారణం చేతైనా చచ్చిపోయాక వచ్చే డబ్బులు. కానీ చనిపోకముందు ఆయన ఎవరో ఈమె తెలుసా? తెలుసు. ఈమెవరో ఆయన తెలుసా? తెలియదు. అయినా ఏంటి వాళ్ళకి? అభిమానం. అదే ఆరాధన. అది నా జీవితంలో ప్రతిరోజు కృప చూపించే దేవుని మీద నేను కలిగి లేనప్పుడు వాళ్ళకంటే నేను చాలా హీనమైన దాన్ని. ప్రభువు వాగ్దానాలు నా జీవితంలో నెరవేరకపోవటానికి నేను ఆయన్ని ప్రేమించే విధానం మారాలి. ప్రతిరోజు కృప చూపించే ఆయనను నేను ప్రతిరోజు ఆరాధించాలి. మొదటి కీర్తన ప్రకారం ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదివి నేను ధ్యానించాలి. రేయనక పగలనక అని ఉంటుంది కదా, దేవారాత్రములు దాన్ని చదివి ధ్యానించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల ప్రకారం దాన్ని చదివి దాన్ని అనుసరిస్తూ కుడికైనా ఎడమకైనా
తొలగిపోకుండా నేను ఒక తీర్మానం చేయాలి. నా వల్ల కావట్లా, కొన్ని సంవత్సరాలుగా కుడికో ఎడమకో ఏదో ఒక కార్నర్లో నేను తూలిపోతూ పడిపోతూ వస్తా. ఈ సంవత్సరం అయినా ఇంత కొత్తగా వాత్సల్యత చూపించే నా దేవుడిచ్చిన ఈ సంవత్సరంలోనైనా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానిస్తాను, ఆయనతో సహవాసం చేస్తానని యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, చదివి మనం ముగించుకుందాం. వాగ్దానాల నెరవేర్పు కోసం మనం ఏం చేయాలని చూస్తూ మొదటి పాయింట్గా మనం వాక్యానుసారమైన జీవితం చూస్తున్నాం. అందులో మొదటిది ప్రతి దినము ప్రభువును మనం ఆరాధించాలి, వాక్యాన్ని చదివి ధ్యానించాలి. మూడవదిగా 22:22 యోబు 22:21 చదువుదాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. మూడవ విషయం, ప్రతిరోజు మనం దేవునితో సహవాసం చేసేవారంగా ఉండాలి. ఈ మూడు మన జీవితంలో ఉన్నప్పుడు యోబులో భలే సమాధానం ఉంది. ఏంటంటే ఆయనతో సహవాసం మనకు సమాధానాన్ని ఇస్తుంది. మనం ఇందాక కొత్త దగ్గర ఒక విషయాన్ని మర్చిపోయాం. అదేంటంటే సహవాసాలు. కొన్నిసార్లు సహవాసాలు కొత్తల్లో చాలా బాగుంటాయి. అవి కొన్ని రోజులో, నెలలో, కొంతమందికి సంవత్సరాలు గడిచే కొద్దికి ఏమైపోతాయి, పాతబడిపోతూ ఉంటాయి. మనుషులకు ఉండే సహవాసాలు కామన్గా మన నేచర్లో, మన స్వభావంలో మనందరం ఇంచుమించుగా అలాంటి సహవాసాలే కొన్నేళ్ళుగా చూస్తూ వస్తున్నాం. సదరు వ్యక్తితో చాలా సహవాసం మనం చేసి ఉంటాము. కొన్నాళ్ళకి ఆ వ్యక్తే చాలా బద్ధ శత్రువుగా మారిపోవచ్చు. ఇంకొన్నాళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలాగా. మనుషులతో సహవాసం, ఎవరైతే మనకు అస్సలు నచ్చరో ఇంకొన్నాళ్ళకి వాళ్ళతోనే సహవాసం మొదలవ్వచ్చు, చెప్పలేము. ఇవన్నీ మనుషుల సహవాసాలు. ఇదివరకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, సావాసాలు బట్టి చెడిపోయాడు అని. సహవాసాలు పట్టి చెడిపోయారంటారు కదా. కానీ దేవునితో సహవాసం మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఎవరు నీతో సహవాసం చేసినా చేయకపోయినా, నువ్వెవరితో చేసినా చేయకపోయినా, మనం చేసే ఏ సహవాసమైనా సమాధానంగా ఉండాలి అంటే మనం మొదట ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. ఇది ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రారంభించి ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు. నేను వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే వాక్యానుసారమైన జీవితం అదే యెహెజ్కేలు గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ చెడు ప్రవర్తన మాని నాతో సహవాసం చేయడం ప్రారంభించు. వాళ్ళు ఏం చేశారంటే, ఇంటి దగ్గరికి వెళ్ళాక మీరు చదువుకుంటే అర్థమవుతుంది, దేవునితో సహవాసం మానేసి విగ్రహాలతో సహవాసం మొదలుపెట్టారు. అందుకనే వాటినే పూజించుకోండి, వాటిని పూజించే ప్రదేశాలకి దేవుడు వాళ్ళని తోలివేశాడు. మన మీద ఇంకా ఆయనకు వాత్సల్యత ఉంది. మనం ఇంకా అలా తోలివేయబడలా, మనం ఇంకా విడిచిపెట్టబడలేదు. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మనస్సుని ఇస్తాను, రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు హృదయాన్ని ఇస్తాను. చాలామందికి రాతి గుండె ఉంటుంది, హార్డ్ సోల్. ఎంత బండ గుండెలో ఎలాంటి విషయానికైనా కన్నీళ్ళే రావు. అది పోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరు చచ్చిపోయినా ఏడవరు, ఎవరెంత బాధలో ఉన్నా ఒక్క డ్రాప్ కూడా, వాళ్ళు బాధల్లో ఉన్నా రావు కొంతమందికి. అదొక బండ గుండె. మీకు ఎప్పుడైనా అనిపించిందా అది చాలా దాని నుంచి మార్పు పొందాలని? అయ్యో ఏంటి, నేను టీవీలో ఎలాంటి ప్రోగ్రాం వచ్చినా ఎంత బేభత్సం, యుద్ధం బేభత్సంగా ఉన్నా, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, విమానం కూలి 179 మంది. అయ్యో అన్న, అసలు ఏమీ చలనం లేని ఒక బండ గుండెల్ని ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, మీకు ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె ఇస్తా. అది రావాలి అంటే మనం ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి. మన ప్రతిరోజు ఆయన్ని ఆరాధించడంతో ప్రారంభం అవ్వాలి.
ఫోన్ ఊరికే పైకి కిందకి చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా, షార్ట్స్ చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసుకుంటా, అలా చూసుకుంటేనే కాస్త మెలకు వచ్చేది, కొంచెం మనిషిని అవుతాను అంటున్నారు. ఇప్పుడు ఏంటో మెలకు వచ్చేది, ఆ మత్తు పోయిద్ది అంటున్నారు. చాలా విచిత్రం, చాలా దారుణమైన రోజుల్లోకి మన కళ్ళు ఎదురుగుండానే మన పిల్లలు వచ్చేస్తా. ఆ నెక్స్ట్ జనరేషన్ అసలు ఎలా ఉంటుందో ఊహలకే చాలా భయంగా అనిపిస్తుంటే, వాళ్ళ ముందైనా మనము ప్రభువుని ఆరాధించే వారంగా, వాక్యాన్ని చదివి ధ్యానించే వారంగా, ఆయనతో సహవాసం చేసే వారంగా ఉందాం. ఆయనతో సహవాసం మనకి సమాధానాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రభువుతో సహవాసం మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరంలో కొంతమంది దాన్ని అనుభవించారు. కొన్ని ప్రేయర్ గ్రూప్స్ ఈ సంవత్సరంలో స్టార్ట్ అయ్యాయి. కొంతమంది ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రభువుతో సహవాసం చేయడానికి ప్రారంభించి, ప్రారంభంలో కంటే ఇంకా డీప్గా ప్రభువుని ఆరాధించేవారుగా మారారు. కృతజ్ఞతలు చెల్లించారు. పగలు ప్రార్థనలో నుంచి రాత్రి ప్రార్థనలోకి వెళ్ళారు. ప్రభువుతో సహవాసం మనల్ని నిరుత్సాహపరచదు, మనల్ని కృంగిపోము, మనం బలహీనపడిపోము. షడ్రక్ మేషకు అబేద్నెగోల వలె ఆయన మమ్మల్ని రక్షించకపోయినను మేము ఈ విగ్రహాన్ని మొక్కమని ధైర్యంగా చెప్పగలుగుతాం. మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. 2, 3 చెప్పుకుని మనం ముగించేసుకుందాం. నేను రెండవదిగా ఏం రాసుకున్నానంటే, ఈ డైరీ నాకు పోయిన సంవత్సరం ఈ డైరీ గిఫ్ట్గా ఇవ్వబడింది. ప్రారంభంలో చాలా జాగ్రత్తగా రాసుకున్నాను, అంతా బైబిల్తో పాటు పెట్టుకున్నాను. ఇంకా మార్చి, ఏప్రిల్, మే నెల వచ్చి కొంచెం డైనింగ్ టేబుల్ మీద వదిలేసాను. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇదిగో మా మిండుగాడు గీతలు కూడా గీసేసింది అనమాట. ప్రతిదీ ఏమవుతుంది, కొత్తలో నుంచి పాతబడిపోతూ ఉంటుంది. అండ్ నా లైఫ్లో మొదటిసారి, నాకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మంచి తీర్మానాలు చేసుకుంటారని చెప్తున్నాను, నా జీవితంలో మొదటిసారి ఒక డైరీ ప్రారంభించి ముగించా. ప్రతిరోజు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరమే ఎప్పుడూ డైరీ కొనుక్కోవడం, ఎప్పుడూ కంప్లీట్గా నేను డైరీ రాసిందే లేదు. పోయిన సంవత్సరం దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడండి. ఈ సంవత్సరానికి కూడా ఒక కొత్త డైరీ నా పుట్టినరోజు రోజునే నాకు బహుమతిగా ఇవ్వబడింది. ఆ సంతోషాలన్నీ మనం ప్రభువులో మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడేవిగా ఉండాలి. మనల్ని ప్రభువు నుంచి దిగజార్చేవిగా ఉండకూడదు. మొదటిది వాక్యానుసారమైన జీవితం. రెండోది నా చివరి వాక్యంగా ఇక్కడ రాసుకున్నాను. రెండోది ఏంటంటే ప్రార్థన, కన్నీరు. దానికి మంచి ఉదాహరణ మనం పోయిన నెలంతా చదువుకున్నాం కదా, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గురించి. వాళ్ళందరూ ప్రార్థనా పరులు. ఇందాక మన సేవకుడు చెప్పినట్టుగా పశ్చాత్తాపంతో వాళ్ళ పాపాలను దాటి ప్రజలు, దేశాల అవిధేయతల కోసం ఒప్పుకుంటూ ప్రార్థన చేసి ఉజ్జీవాన్ని చూసి వాగ్దానాలను నెరవేర్చుకున్నారు వాళ్ళ జీవితాల్లో. మూడవదిగా సజీవ యాగంగా మన జీవితాలను సమర్పించుకోవటం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అక్కడ నూతన అనే ఒక మాట ఉంటుంది. 2వ వచనంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2. నాలుగవదిగా మనం దేవుని ఆత్మతో నింపబడే అనుభవంలోనికి మనం రావాలి. ఈ అన్ని విషయాలు మనం ఆ వాగ్దానాలు మన సొంతవి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటే, అవన్నీ వదిలేసి ఉత్తి వాగ్దానం పట్టుకునే మనం ప్రార్థన చేస్తే వాటి నెరవేర్పును మనం చూడలేం. ఈ సంవత్సరం కొత్తగా ఉంటే వచ్చే సంవత్సరం పాతవి అవుతే, మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్తవి వస్తాయి. దేవుడు కృప చూపించి ఆయుష్ పెంచితే మళ్ళీ సంవత్సరం పాతబడుతూ ఉంటాయి. కొత్తవి పాతవి కాకుండా ప్రతి వాగ్దానం మన జీవితంలో మన పక్షంగా నెరవేర్చబడునట్లుగా ఈ సంవత్సరం మన జీవితాన్ని ప్రభువుకు దగ్గరగా జీవించే ప్రయత్నం మనం ఏ కార్నర్స్లో మనం నిలబడలేకపోతున్నాం, ఎక్కడెక్కడ పడిపోతూ వస్తాం, అక్కడక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఏది ఎవరి వల్ల కంటిన్యూగా అవ్వదు, అందరం పడిపోతూనే వస్తున్నాం. కానీ కొన్నిసార్లుకైనా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడనే వచనం పట్టుకుని ధైర్యం తెచ్చుకుని సాతానుతో చెబుదాము, సాతానా నా వెనుకకు పొమ్ము, నేను ఇప్పుడు కొంచెం
కింద పడినను లెగిస్తాను తిరిగి, నా దేవుడు నన్ను విమోచిస్తాడని సాతానుతో చెప్తూ మంచి తీర్మానాలు తీసుకుని మనకు ఇవ్వబోయే వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.